కొంచెం కోఆపరేట్ చేయరా. ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని సుమా లంగావోణి వేసుకొని వచ్చింది కదా అని ఛానల్ మారిస్తే కోస్తా. స్వీట్ వార్నింగ్. జీన్స్ కౌంటర్ ఓపెన్ చేసింది కదా, క్యాష్ కౌంటర్ క్లోజ్ చేసింది అనుకుంటున్నారా? పెద్దవాళ్ళు వస్తున్నారు, పంచులేయడం ఆపేస్తుంది అనుకుంటున్నారా? అదే మాసు, అదే గ్రేసు, అదే జోషు. యాంకరింగ్ నా ఒంట్లో ఉంటుంది, రిమోట్ మీ ఇంట్లో ఉంటుంది. టైం చూసుకోండి. ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్. ఇచ్చిన డబ్బులకి చాలా ఎక్కువ యాక్ట్ చేశారు. లేవండి వెళ్ళండి. ఈ రోజు మన జీన్స్ ఆడడానికి వచ్చేస్తున్నారు మను గారు అండ్ గీతా మాధురి. मेरे जिगरी जानू ना पक्का सिटिस्तानु ना ग्लैमर नीके गिफ्ट पैक चाहिए अडर చెగొట్టి చంపకబాయా. గీత గారు మీ ఆశీర్వాదం కావాలి. నాకు నా యాంకరింగ్ రంగంలో రొటీన్ గా ఉండే యాంకర్ని తొక్కేసి నాకు బోర్ కొట్టేసింది. కొంత వెళ్ళి సింగర్ని తొక్కుదాం అనుకున్నాను. కానీ ఏ మాటకు ఆ మాట చాలా బాగా పాడారు. పాటకి న్యాయం చేశారు. మీ గొంతు చాలా క్యూట్ గా ఉంది. పాటకి న్యాయం చేశాను, జనాలకు అన్యాయం చేశాను. సరే గీత, ఇప్పటి నుంచి చరిత్రలో నాకు నీ పేజీల్లో కొన్ని పేజీలు ఉండాలని నువ్వు నన్ను ఆశీర్వదించు. లెట్స్ వెల్కమ్ ది రాక్ స్టార్ మను గారు. గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా, నిన్ను కూడా అడగనా? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा who are you? మీరు ఇది ఇలా ఉండగా మీరు వాయించారు చూడండి, అది నా గొప్పతనం. అది మీలో టాలెంట్. ఇంకెవరు వాయించలేరు. నేను ఇలా కూడా వాయించగలుగుతా. ఎలాగైనా నేను వాయించగలుగుతాను. మను గారు వెల్కమ్ టు జీన్స్ అండి. సుమ గారు, వీళ్ళందరిలో సుమ కనపడుతున్నారు. మను గారికి ఎప్పుడు గీత పక్కన నించున్నా చాలా కాన్షియస్ ఫీలింగ్. చాలా అన్యాయం. అంత ఎత్తుకు ఎందుకు పెరగాలి? నాకు కూడా మను గారి పక్కన నుంచాలంటే చాలా కాన్షియస్ గా ఉంటుంది. ఎందుకంటే నేను అలా చూడలేను మను గారిని. మను గారిని ఎప్పుడు నేను అలా చూద్దాం అనుకుంటాను. అయితే ఒక పంచ అక్కడికి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఆయన్ని అలా చూడొచ్చు. మనం గేమ్ మొదలు పెట్టే ముందు మీవి కొన్ని ఫోటోస్ ఉన్నాయండి, అవి చూసేసి మొదలెడదాం శుభప్రదంగా. ఓకే, ఫస్ట్ ఫోటో. దానికి వీళ్ళు కామెంట్స్ కూడా పాస్ చేస్తారు. మనం నిజంగా దేవుడికి గట్టిగా దండం పెట్టుకోవాలి, వీళ్ళు ఏం పిచ్చి కామెంట్స్ చేయకూడదు అని. నందు గీత ఇద్దరు ఉన్నారు. కామెంట్ ఏంటో విందాము. నందు గారు అనుకుంటున్నారు, నా జీవితం పెళ్ళైపోయిన తర్వాత పొట్లాడు కట్టుకోవడానికి అంకితం అయిపోయింది. షూటింగ్ లేకపోతే సైడ్ బిజినెస్. ఇంటికి తొందరగా రమ్మంటే ఏదో అనుకున్నా, పొట్లాలు కొట్టిస్తుంది ఇంట్లో. ఇది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి సినిమా అవుతుంది. ఎంత పెద్ద హీరో అయినా పెళ్ళ ముందు జీరోనే. నందు ఏమంటున్నాడు అంటే, నేను పొట్లాలు కొట్టడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు కట్టలేడు. ఏ మగాడైనా
ఆడవాళ్ళ చేతిలో కీలు బొమ్మే. నా చేతిలో ఉన్నాడా? మీరు చేయిస్తున్నారు కదా పొట్లాలు కట్టడం. గీత, నీ చేతిలో ఉండడం అంటే ఏదో ఇక్కడే పక్కనే నీ చేయి పట్టుకొని ఉండడం కాదు. నువ్వు ఇండియాలో ఉండి తను కజాకిస్తాన్ లో ఉన్నా కూడా నీ మాటే వినడం. హే గీత, నీకన్నా మీ చెల్లెనే బాగుంది. ఏదో భయపడ్డట్టున్నావు చాలా. గీత నందుని అడుగుతున్నా కాంటాక్ట్ ఏమని సేవ్ చేసుకున్నావని. అప్పుడు నందు ఏమని చెప్పాడు? జెండు బామ్ అయితే పర్లేదుగా, తలనొప్పి వచ్చినప్పుడు తగ్గిస్తుంది. అవును, కానీ తలనొప్పి అదైతే. దీని అమ్మ జీవితం ఈ ఒక్క రింగు నా జీవితాన్ని మార్చేసింది. నీ హెయిర్ స్ప్రే బాగుంది, ఏ బ్రాండ్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. నందు అంటున్నాడు అందరు ఫోటోలు దిగడానికి బాగా వస్తున్నారు కానీ ఒక్కరు కూడా గిఫ్ట్ చేయట్లే. పెళ్లికి చాలా మంది వచ్చారు, భోజనాలు ఉన్నాయా లేవని అంటున్నాడు నందు. ఇదైతే ఫ్యాక్ట్. గీత ఎంక్వైరీ చేస్తుంది అక్కడ. ఏంట్రా బాబు తొందరగా పిక్ తీయండి, భరించలేకపోతున్నాను. ఇందులో ఆహా ఏముందండి? నేను అనుకుంటున్నా అని. ఎవరా 42 నెంబర్ సైజు పాయింట్ ఇవ్వమంటే 40 సైజ్ ఇచ్చారు. అదేంటి తెలుసా? అది ఈటీవీ స్వరాభిషేకం యుఎస్ లో జరిగిన. ఏది నేను చిలకపచ్చ చీర కట్టుకున్నాను అదే కదా? నీకంటే నేనే హైట్. నువ్వు వచ్చింది ఈవెంట్ కి, పాట పాడు, క్లోజప్ యాడ్కి కాదు. నువ్వు పాడతావా నన్ను పాడమంటావా? ఎందుకు నేను పాడతా? పాడేసే. అది మీ ఆన్సర్లకి ఆయన ఎక్స్ప్రెషన్. మీ మొహాలు మండ, మీ మొహాలు మండ. అరే సాంగ్స్ పాడిన తర్వాత క్లాప్స్ కట్టకపోతే వాచి పోద్దిరా. ఓకే, సో ఇప్పుడు మనం జీన్స్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో 4 రౌండ్స్ ఉన్నాయి. మొదటి రౌండ్ సేమ్ టు సేమ్, రెండోది సెలబ్రిటీ, మూడోది బొమ్మరిల్లు, నాలుగోది జాక్ పాట్ రౌండ్. ఈ 4 రౌండ్లు కరెక్ట్ గా ఆడితే 36 లక్షలు వస్తాయి. ముందుగా మేము మీకు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నామండి. జీన్స్ లో మన మొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో పేరెంట్స్ అండ్ పిల్లల్ని మీరు మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. స్టూడెంట్స్ అడిగినటువంటి ర్యాపిడ్ ఫైర్ కి ఆన్సర్లు చెప్పాలి. ఓకే, అలా మొత్తం మేము చూపించేవి 4 మ్యాచ్లు అయినా 3 కరెక్ట్ గా చేస్తే చాలు. అండ్ 3 వరుసగా చేస్తే ఇంకో 25,000 మేము బోనస్ గా ఇచ్చేస్తాం. మరి పిలిచేద్దాము పేరెంట్స్ ని. పిల్లలు కమాన్. సో మన పేరెంట్స్ రెడీగా ఉన్నారు, పిల్లలు రెడీగా ఉన్నారు. మరి ABCD లోంచి ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ చెప్పండి. ఏ పేరెంట్ A, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. సో 1 2 3 4 5 6 చూసారు. ఏమంటారు? నాకు 1 అనిపిస్తుంది. 1. మీరు చెప్పండి సార్. 3. ఇప్పుడు ఏం చేద్దాం? 3 ఫిక్స్ అవుదామా? 3 and A ఫిక్స్. ఇది అవునా కాదా చూద్దాం.
మన అందరి కాటమరాయుడు పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు BCD లో ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. సి బెటరేమో. ఓకే, పేరెంట్ సి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఇప్పుడు ఏం చేద్దాం? 4 చూపియండి. ఓకే, 4. 4 సార్, 4. ఆడియన్స్ తో వెళ్ళిపోదామా? మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకుంటే సొమ్మ దుమ్మ 2 కాదు, దమ్ము. 4 సార్. సరే కానీ పేరెంట్ సి అండ్ చైల్డ్ 4 అని మీరు చూద్దాం కరెక్టా కాదా అని. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. మీకు 25,000 ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం లేదు, ఎందుకంటే అది మన పాలసీలో లేదు. ఓకే, ఇదిగో మీ ఇష్టం, మీరు ఇలా ఆన్సర్ చెప్తే వాళ్ళకి ర్యాపిడ్ ఫైర్ ఉండదు. ఇప్పుడు బియా డియా? బి చూద్దామా? ఓకే, పేరెంట్ బి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 5. ఫిక్స్ అండి, ఇది ఫిక్స్. ఇది ఫిక్సా? 6 చూడకుండా మీరు ఫిక్స్ అంటే ఎలా? 6 చూస్తుందట. 6 చూడు. 5. ఓకే, చైల్డ్ 5 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా? చూద్దాం. మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. మీకు ఈ ఆన్సర్ కి 25,000 ప్లస్ దానికి తోడు 3 కరెక్ట్ గా చెప్పినటువంటి పార్టిసిపెంట్స్ గా మీకు ఇంకో 25,000. అయితే ఇదిగోండి, ఈయనని కూడా ఎందుకు పాపం ఊరికే ఆడండి, డబ్బులు లేవు కానీ జస్ట్ ఇట్లా ఊరికే. 2 సార్, మీ పాప బాబు దగ్గరకు వెళ్ళి నిలబడండి ఒకసారి. చూసారా, రాంగ్ మ్యాచ్ అయింది, ర్యాపిడ్ ఫైర్ పట్టరండి. అలా ఎలా అవుతుంది? నువ్వు 2 అన్నావు కదా, రాంగ్ మ్యాచ్ అయితే ర్యాపిడ్ ఫైర్ అని చెప్పాం కానీ డబ్బులు అని చెప్పాము మేము. సో గీత, నువ్వు ఇలా చేయడం వల్ల మను గారికి ర్యాపిడ్ ఫైర్ అయింది. ఎక్కడైంది? అది కనిపించదు, చాలా పుష్పని వెళ్ళిపోద్ది. మీరు డబ్బింగ్ చెప్పకపోతే రజనీకాంత్ గారి సినిమాలు అంతలాగా ఆడేవి కాదు. బి, కమల్ హాసన్ గారి సినిమాలు అంతలా ఆడేవి కాదు. గీత పక్కన పాట పాడాలి అనగానే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? చెవులో దూదులు పెట్టుకోవడం, టూల్ పట్టుకుని స్టూడియోకి వెళ్ళడం. బ్రేకింగ్ న్యూస్. మీరు
హీరో అయితే హీరోయిన్ గా ఎవరిని పెట్టుకుంటారు? సునీత గారినా, ఉష గారినా? ఇద్దరు వద్దు, అవసరమైతే నేనే మారు వేషంలో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేస్తా. సునీత గారు గాని ఉష గారు గాని హీరోయిన్ గా నా పక్కన సరిపోరు అని చెప్పినటువంటి మనో గారు. సీనియర్ హీరోస్ కి మిమిక్రీ చేస్తారా? సీనియర్ హీరో సాంగ్ కి డాన్స్ చేస్తారా? సీనియర్ హీరో వాయిస్ మిమిక్ చేస్తా. ఓకే, స్టార్ట్. రామారావు గారు. సుమా, అద్భుతమైనటువంటి ప్రపంచంలో కళాకారుడుగా, రాజకీయ నాయకుడుగా, అందగాడుగా నేను పుట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. గీత పక్క జరుగు, ఎందుకైనా మంచిది కొడతారా? రజనీకాంత్ గారు. నాన్న చాలా మంది వస్తారు జీన్స్ కి, గీత మనో ఇద్దరే వస్తారు. చిరు నాన్న ఎక్కడున్నా సరే నన్ను నువ్వు తలుచుకుంటున్నందుకు నిన్ను నేను ఎప్పుడు మనసులో అది గుండెలో పెట్టుకుంటానని చెప్తున్నా. కానీ నిజంగా ఈ తప్పు మీరు చేసింది కాదు, గీత చేయడం వల్ల మీకు ఈ ర్యాపిడ్ ఫైర్ పడింది. సో ఆయనకి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఈమెకి ఒక ర్యాపిడ్ ఫైర్ ఇవ్వాలి. ఇవ్వమ్మా. ఎంత మాట అన్నది మీ ఆయన నీతో రెగ్యులర్ గా చెప్పే అబద్ధం. షూటింగ్ లో లేట్ అయింది గీత, బిజీగా ఉన్నాను. చాలా అందంగా ఉంటావని చెప్పి ఈ రెండు కాదా? ఓహో, బిజీగా ఉన్నాను. బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? నిన్నే తలుచుకుంటూ ఉంటానంటాడు ఆయన. కాదు, తర్వాత ఏదో చేయాల్సిన దాని గురించో లేకపోతే ఆల్రెడీ చేసేసి ఏం చేయలేని దాని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. నాకు అర్థం కాల. బ్రేకింగ్ న్యూస్, గీత ఏం చెప్పిందో మనో గారికి అర్థం కాలేదు. నందు మీద కోపం వస్తే నువ్వు ఈ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పవా ప్లీజ్? నందు మీద కోపం వస్తే పాలల్లో మోషన్ టాబ్లెట్స్ కలిపి ఇస్తారు, నీ చేతి వంట తినిపిస్తారు. నా చేతి వంట తినిపిస్తా, అంత దూరం వెళ్ళక్కర్లేదు. బ్రేకింగ్ న్యూస్, నందు మీద కోపం వస్తే నేను వేరే టాబ్లెట్లు, ఐపాడ్లు కలపాల్సిన అవసరం లేదు. నేను ఒక్కసారి ఉప్మా వండానంటే అది 100 సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. మనో గారు ఈవెంట్స్ లో పక్కన సింగర్స్ ని డామినేట్ చేస్తారా, తొక్కేస్తారా? డామినేట్ చేస్తారు. బ్రేకింగ్ న్యూస్, ఎక్కడ ఏ షో ఉన్నా సరే మను గారు ఉన్నట్టయితే మమ్మల్ని పాడనివ్వరండి అని వాపోయిన గీత. సుమ గారు చెప్పిందంత అబద్ధం. యాక్చువల్ గా విషయం ఏంటంటే మనో గారు ఉంటే ఆటోమేటిక్ గా స్టేజ్ మీద ఆయన్నే చూసినప్పుడు పక్క వాళ్ళందరూ కనిపించారు. ఆ రకంగా ఆయన డామినేట్ చేస్తారే కానీ మళ్ళీ ఇక్కడ గీతకు అటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే గీత చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి మొహం అయితే కనిపిస్తుంది. నిన్ను అడిగారు ఎవరైనా? బ్రేకింగ్ న్యూస్, మను గారి హైట్ గురించి అవకతవకగా మాట్లాడినటువంటి గీత. ఎవరైనా అడిగారా నీ హైట్ గురించి? అసలు జీన్స్ ప్రోగ్రామ్ లో మౌనం పాటించిన గీత. బ్రేకింగ్ న్యూస్, మను గారి గురించి సంచలనమైనటువంటి వార్తలన్నీ చెప్పేసి వాటి గురించి బాధపడుతూ మౌనం పాటించిన గీత. మనో గారితో కలిసి డైలాగ్ వార్ చేస్తావా, సింగింగ్ వార్ చేస్తావా? ఇప్పుడు ఏ వార్ చేయలేను. చేయగలుగుతావు. నాలాంటి ఒక సీనియర్ సింగర్ ని పక్కన పెట్టుకొని నువ్వు భయపడాల్సిందే లేదు. ఇట్లా సింగింగ్ వార్ మొదలవుతుంది. రెడీ, స్టార్ట్ విత్ మను గారు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా 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 అంటే నేను అక్కడేం మాడను కాదమ్మా, అని ఆపినా మా అని తీసుకున్నావాడిగా. ఓకే, లైలా మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది గానమిది నా ప్రాణమిది గానమిది నా ప్రాణమిది మాటరాని మౌనమిది మౌనమేలనోయ్ ఈ మరపురాని రే గజ్జగల్లు మన్నాది గజ్జగల్లు మన్నాదిరు గుండె జల్లు మన్నాదిరు రామ చక్కని చికెన్ మీద బుక్కారి ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు రంగు రబ్బ రబ్బరయ్యంది రంగు బరసే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మనోగీత ఆడుకున్న రోజు. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. అనూహ్యంగా మీ దగ్గర 2 లక్షల క్యాష్ ఉంది. నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ లో మీరు కరెక్ట్ మ్యాచెస్ చేసినట్టయితే మీకు 50,000, రాంగ్ అయితే 25,000 మీరు మాకు వెనక్కి ఇచ్చేయాలి. దాంతో పాటు ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఈ రౌండ్ లో కూడా మీరు 3 కరెక్ట్ గా చెప్తే మీకు బోనస్ గా 50,000 ఇస్తాం. సో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ వాళ్ళ మదర్. ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టాలి. ఆప్షన్ ఏ తబ్బు, బి అమీషా పటేల్, సి దీపికా పదుకోన్ అండ్ డి కత్రీనా కైఫ్. సరే సార్, దీపిక వాళ్ళ మదర్ కాదు నాకు తెలుసుగా. నీకు ఎలా తెలుసు? నేను దీపిక ఫ్యాన్. మీరు వాళ్ళ మదర్ ఫ్యానా? వాళ్ళ మదర్ కి ఒక ఫ్యాను నేను. మరేం చేద్దాం? నీకు బాగా తెలిస్తే చెప్పు, లేకపోతే ఆయన మాట విను. సి అయితే కాదు సార్. అప్పుడు ఇంకేమిటా అని మీరు చెప్పండి పర్లేదు, కానీ సి అయితే కాదు. బి డి అయితే కాదు. అప్పుడు ఏనే. అప్పుడు ఏనే. ఏ ఓకే, ఆప్షన్ ఏ అనుకుంటున్నారు. మను గారు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సి అనుకున్నారు. గీత వల్ల ఏ అనుకోవాల్సి వస్తుంది. అవునా కదా చూద్దాం. అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, చూద్దాం ఏంటో. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మరి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కాదు గీత, మెదడుకు వెయ్యాలి మేత. చెప్పాక నేను. ఏమిటి కోత? రోత రోత. పర్వాలేదు లేరా. నన్ను మనోగారు బతిమాలితే గాని రాను. అమ్మాయి తప్పు చేసి మళ్ళా బతివి అంటారు. నన్నేం అనకూడదు మరి. సర్రా, మాకు 25,000 ఇవ్వండి. ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఉందని చెప్పాను కదా. నాకెందుకు అంటున్నాను? గీత తప్పు చెప్పినప్పుడంతా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవునన్నా కాదన్నా అని ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇందులో మను గారు మీ ఆన్సర్లు ఎస్ అయినట్టయితే మీరు పిల్లాడిలాగా అని ఏడవాలి, నో అయినట్టయితే గీత ఆంటీ అని ఏడవాలి. ఇప్పుడు ఓన్లీ మను గారే ఆడుతున్నారు. ఇది మను గారు మీ ఆన్సర్ ఎస్ అయితే, మీ ఆన్సర్ నో అయితే మీ అసలు పేరు నాగూర్ బాబు. మీరు ఫోన్ ఎక్కువగా మాట్లాడతారు.
మీకు ఫుడ్ అంటే ఇష్టం. గీతా ఆంటీ, గీతా ఆంటీ. మీకు పెళ్ళయింది. చుమా మమ్మీ, చుమా మమ్మీ. గీత అందంగా ఉంటుంది. గీతా ఆంటీ, గీతా ఆంటీ. మీరు అసలు అబద్ధాలే ఆడరు. గీతా ఆంటీ, గీతా ఆంటీ. ఓకే, మీకేమైందండి ఇప్పుడు? గీత ఆయనతో అంత పనిష్మెంట్ చేయిస్తావా? అందుకే నీకు పనిష్మెంట్ రా. నీ ఆన్సర్లు అవును అయినట్టయితే గుంజీలు తీయాలి. అదే నో అయినట్టయితే నందు ఎక్కడున్నావు అని అరవాలి. నందు మీ భర్త. గీత తోకలేని కోతి. నువ్వు భయంకరంగా మేకప్ వేసుకుంటావు. నందు ఎక్కడున్నా? నందు అందగాడు. చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. నందు ఎక్కడున్నా? ఈ జంట చాలా బాగుంటుంది. సుమ పాట అంటే నీకు చచ్చేంత ఇష్టం. పర్లేదు, 10 గుంజీలు తీయచ్చు. ఓకే గీత, బాగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మై సాంగ్ టు. సో ఇంకోసారి పాపం ఆయనకి పనిష్మెంట్ వచ్చేలాగా చెయ్యకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ కొడుకు. ఆప్షన్ ఏ ప్రకాష్ రాజ్ గారు, బి అజయ్ గారు, సి ప్రభాకర్ గారు అండ్ డి సుబ్బరాజు గారు. డి ఫిక్స్. ఓకే గీత, నువ్వేమంటావు? ఒక్క నిమిషం ఉండు. ఏ బి పక్కన పెట్టండి. ఏ బి. గీత చెప్పు, ఏం కాదులే చెప్పు. మొన్న మధ్యనే కదా పెళ్ళైంది. ఎవరైనా? ప్రకాష్ రాజ్ గారికి. నీకు పెళ్ళైన తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి, నీకేం బయట ప్రపంచంతో సంబంధం ఉండట్లేదు. రోడ్డు మీద వెళ్ళి పట్టించుకోవట్లేదు. అసలు ఈమెకి డిమానిటైజేషన్ జరిగింది, ఇవేం తెలియదు. అలాగా అన్నది 6 నెలలకి. ట్రంప్ ప్రెసిడెంట్. అవునా? ఎప్పుడు? ఏంటి ఏ అభియా? తొందరగా. ఓకే చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ సెలబ్రిటీ రౌండ్ లో ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ కూతురు. ఆప్షన్ ఏ సంగీత, బి లయ, సి మీరా జాస్మిన్, రంభ. డి గాని ఏ గాని. డి గాని ఏ గాని పక్క పక్కన పెట్టండి. డి అండి. ఏం చేద్దాం? డి. డి రంభ గారి కూతురు అనుకుంటున్నారు. లెట్స్ సీ కరెక్ట్ ఆన్సర్ అవునా కదా ఇది. ఎవరో చూద్దాము. అలా జరిగింది. మొత్తానికి 25,000 ఇచ్చుకోండి. మీ దగ్గర ఉండే అమౌంట్ 2 లక్షలు.
దీని పనిష్మెంట్ నెక్స్ట్ రౌండ్ లో ఇస్తాం, ఎందుకంటే ఈ రౌండ్ లో కావాల్సినంత వచ్చేసింది మాకు. ఓకే, బొమ్మరిల్లు ఆడదాము. ఇప్పుడు ఈ బొమ్మరిల్లు రౌండ్ లో మేము పెద్ద ఫ్యామిలీని ఇక్కడ పిలుస్తాము. అందులోంచి ఒక ఇద్దరు నిలబెట్టి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి. అంటే బాబాయ్ అవుతారా, పిన్ అవుతారా, అండ్ ఎలా అవుతారు కూడా మీరు చెప్పాలి. 5 లక్షలు గెలుచుకునే కెపాసిటీ ఉండే రౌండ్ ఇది. కొంచెం మీ కెపాసిటీని మీరు రీఛార్జ్ చేసుకొని రండి, ఈలోగా నేను ఇక్కడ వాళ్ళని పిలుస్తాను. సిద్ధం శెట్టి నారాయణ గారు, నరసమ్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి వచ్చారు మన బొమ్మరిల్లు జీన్స్ లో కలవడానికి. మనం కలుద్దాం. హలో, నా పేరు నరేష్ అండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మా అమ్మమ్మ గారి పేరు నరసమ్మ. నరసమ్మ గారు నమస్కారం. మా పెద్దమ్మ పేరు రాజమణి. ఇప్పుడు సరదాగా కాసేపులో ఒక క్వశ్చన్, ఊరికే మీ అభిప్రాయాలు తెలుసుకుందామని. తెలిసి కూడా చేసే తప్పులు ఏమిటి? పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్ళడం. పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్ళడం. ఓకే. అత్త కోడళ్ళు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో హస్బెండ్ వచ్చి వాళ్ళని విడదీస్తే రివర్స్ అతని మీదనే పడడం. ఎప్పుడైనా సరే మొగుడు అత్త కోడలి మధ్యలోకి, అంటే వాళ్ళ అమ్మకి వైఫ్ కి మధ్యలోకి వెళ్ళకూడదు. గుడి దగ్గర వెళ్ళినప్పుడు పాత చెప్పులు వదిలి కొత్త చెప్పులు వేసుకోవడం. అవును, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పండి అమ్మా. మనం ఎగ్జామ్ లో స్లిప్స్ పెడితే దొరికిపోతాం అని తెలిసి కూడా స్లిప్పులు పెట్టడం. పెట్టుకుంటారా మీరందరూ? నాకైతే చేత కాదు, మా ఫ్రెండ్స్ చాలా మంది పెడతారు. వాళ్ళు పెట్టేది నీకోసమే కదా. చీ కూర్చో. లేట్ అవుతుందని తెలిసి కూడా లేడీస్ తో షాపింగ్ వెళ్ళడం తప్పను. మరి నీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు లేట్ అవుతుందని తెలిసినా వెళ్తావా? అంటే నేను జనరల్ గా మా ఫ్రెండ్స్ తో వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? బర్రెలతో గేదెలతో వెళ్తావా ఏంటి? ఓట్కా అని తెలిసి కూడా నీళ్ళు అనుకొని తాగడం. అయ్యో పాపం, అయ్యో పాపం. మంద తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుందని తెలిసి కూడా తాగడం. అది చూడు ఎంత ఖరాబ్ అయిందో నీకు అసలు. బైక్ మీద వెళ్తున్నప్పుడు అమ్మాయి బ్యాగ్ తట్టడం తప్పని తెలిసినా గానీ. ఏయ్, సరదాగా కాసేపు అయిపోయింది. నేహా అండ్ రాకేష్ మీరిద్దరు ఇటు రండి. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు అనేది మను గారు గీత చెప్పగలుగుతారో లేదో చూద్దాము. పిలిచేద్దామా మను గారిని, గీత గారిని? ఓకే, మీరు వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ లేదు. ఇప్పుడు ఈ పెద్ద ఫ్యామిలీ మనకి నిజామాబాద్ నుంచి వచ్చారు. వావ్, వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడు అక్కడేమో నేహా అండ్ రాకేష్ ఉన్నారండి. వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అయ్యారు అనేది చెప్పాలి. నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటూ ఉంటాను. మీరు ఫైనల్ గా రిలేషన్షిప్ ఎలా అయ్యారు అని చెప్తే 5 లక్షలు ఇస్తాను. సో మీరు మొదలు పెట్టొచ్చు. ఈయన ఒకటి అయితే తండ్రి అయినా అవ్వాలి. తండ్రా? ఓకే ఓకే. అతని కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే మాత్రం అతను బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి. ఇవ్వండి, ఒక 10,000 ఇచ్చి ఒక వరుస చెప్పండి. ఏం చెప్పారు? తండ్రి కూతుళ్ళు. తండ్రి కూతురు. పాపం అతనికి గుండెపోటు వచ్చినంత పని అయిందండి. కాదు, కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా. సార్ అలా చెప్పలేదు. అలా ఏం చెప్దాం అనుకుంటున్నా? ఎక్కడైనా పోలికలు కలుస్తాయేమోనని. ఏం ఫేసే కలవాలా, బేసులు కలవద్దు. ఇక్కడ పోలికలు కనిపెట్టక్కర్లేదు, వరస చెప్తే చాలు. సార్ బాబాయ్ చిన్నదానివైనా నీ మాటకి నేను గౌరవించి బాబాయ్ అనే దానికి కమిట్ అవుతున్నానండి. బాబాయి కూతురు అవుతారా? అవుతారు. $5 లక్షలు అప్పుడే కాదండి,
జస్ట్ మీరు డాంబరు అవి తెచ్చి పెట్టారు, రోడ్ వేయలేదు ఇంకా. సో ఇప్పుడు మీరు రోడ్ వేయడం మొదలెట్టండి. పాపకి ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఉన్నాడు, ఫాదర్ ఉన్నాడు. ఫాదర్ ఏంటి? వాళ్ళ ఫాదర్ అండ్ వీళ్ళ ఫాదర్ సొంత బ్రదర్స్ అనుకో. 10,000 ఇవ్వండి. అని కమిట్ అవ్వలేదు. పోయేదేముంది, ఒక 10,000 కట్ట తప్ప. ఇవ్వండి. కట్టలోనే ఉంది అంతా. ఈ అమ్మాయి వాళ్ళ తాతగారు, ఈ అబ్బాయి వాళ్ళ తాతగారు కాదు, నాన్నగారు. వాళ్ళిద్దరు సొంత బ్రదర్స్. సొంత బ్రదర్స్. ఎవరు పెద్ద? బ్రదర్స్ అంటే ఒకళ్ళు పెద్ద ఉండాలి, ఒకళ్ళు చిన్న ఉండాలి. ఒకటే టైంలో ఎలా వస్తారు భూమి మీదకి? వీళ్ళ నాన్నగారి ఫాదర్ పెద్ద. ఓకే, సో ఆ లెక్కన ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి తమ్ముడి కొడుకు ఇతను అవ్వడం వల్ల వీళ్ళు బాబాయి కూతురు అవ్వలేదు. అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి. ఆయన పెద్దోడైతే నీకెందుకు, చిన్నోడైతే నీకెందుకు? నువ్వు మాట్లాడకు. ఇంకా మీరే చద్దిమూట. తాతయ్యలు కాదన్నావు, నేను అమ్మమ్మలకు వెళ్తాను. చెప్పండి అయితే. ఆ చిన్నారి తండ్రి యొక్క తల్లి గారు, అంటే తండ్రి యొక్క తల్లి గారు అంటే నాన్నమ్మ అవుతుంది. నాన్నమ్మకి ఒక చెల్లెలుంటే ఆమె కొడుకు ఈయనైతే కరెక్ట్ గా బాబాయ్ కూతురు కూడా అవ్వచ్చుగా. ఇవ్వకుండా చెప్పరా? చెప్పరనేగా. ఏ అంత కోపం ఎందుకు తీసు? ఇప్పుడు చిన్నారికి నాన్నమ్మ, నాన్నమ్మకో చెల్లెమ్మ, చెల్లెమ్మకో కొడుకు, ఆ కొడుకు ఈ అందగాడు. ఎంత బాగా చెప్పారో. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఏంటంటే నేహ వాళ్ళ నాన్నగారు రమేష్ గారి అమ్మగారు రాజమణి గారు, వాళ్ళ చెల్లెలు సువర్ణ గారి అబ్బాయి రాకేష్ అవడంతో కూడా బాబాయ్ వరుస అవుతాడు అనమాట. ఒక పని చేద్దాం, ఒక సాంగ్ పాడండి, దాన్ని నేను డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో అడుగుతాను. ఓకే, కొంచెం అటు తిరిగి పాడితే బాగుంటుంది. మనుగారు ముందు మీతో మొదలెడదాం. ఏదైనా ఒక పాట పాడండి, మీ ఇష్టం. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం అందింది, అందాల లోకం రమ్మంది. ఇప్పుడు మీరు దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారి లాగా బాగా దగ్గుతూ ఆయాసపడుతూ రొప్పుతూ ఇదే పాట. ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో. ఇప్పుడు బాగా సిగ్గుతో గీత పాడుతుంది ఆ వెర్షన్. ఓకే గీత, నువ్వు పాడు. యు మీన్ సిగ్గు? యా. ఈనాడే అది ఏదో ఈనాడు నాలో రౌద్రం. ఈనాడే ఏదో అయ్యింది, అద్భుతం. ఏనాడు నాలో జరగంది. సరే, ఈ కిచిడి కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక స్పూఫ్ చేయాలి. మీకు కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారి మ్యూజిక్ కంపోజిషన్ సిట్టింగ్ గుర్తుంది కదా? అవును. మీరు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. ఓకే. ఈవిడ శ్రావణి, నేను మీ అసిస్టెంట్ ని. దాంట్లో ఆ అనుభూతి పొందాలి. ఆ అనుభూతి పొందితే గాని అది బూందీలాగా బయటకు వస్తుంది. గురుగారు, మన సింగింగ్ షోలో పార్టిసిపెంట్ నంబర్ 1 వచ్చేస్తుంది. అరే పిల్ల బాగుందిరా. శ్రావణి రామ్మ.
మరీ డైలీ సీరియల్స్ ఎక్కువ చూస్తున్నట్టుంది గురువు గారు. రెండో ఎపిసోడ్ గానీ లోపలికి వచ్చేలా లేదు. అమ్మా ఏం చేస్తా ఉంటా పొద్దున పూట? వాకింగ్ గట్రా అవి ఉన్నాయా లేవా అని అడుగుతున్నాను. నడక వ్యాయామం ఉంటేనే గాత్ర సౌలభ్యం ఉంటుంది. మీరు చేస్తారా గురువు నేను గారు? కనీసం 15 కిలోమీటర్లు వెళ్లేవాళ్ళని చూస్తూ ఉంటా. గురువు గారు మనం వచ్చిన పని ఏమిటి? అమ్మాయి పాడాలి. కాంపిటీషన్ కాదు. ఏదో పాడమ్మా. ఏ పాట పాడబోతున్నావు? ఖైదీ నంబర్ 150లో రత్తాలు రత్తాలు అని పాడదాం. మంచి భక్తి రస గీతం. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటైనా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. ఈ రత్తాలు అనేది ఆ కంపోజర్ ఎవరమ్మా? మా తెలియదు గురువు గారు, ఏమీ తెలుసుకోకుండా వచ్చేసింది. ఇంతకీ మీకు తెలుసా వాళ్ళ గురువు గారు ఎవరు? రామలింగ శాస్త్రి గారు. అవునా? మేమిద్దరం సమకాలీకులం. ఆయన పైగా నేను ఆ రోజుల్లో తానానా 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 అనేటప్పటికి ఎంబంటే మెట్టు కట్టేమిటే అని చెప్పేసి నన్ను ఎంతో పొగుడుకొని కనీసం 5-6 ఒక పూట కడుతూ ఉండేవాడిని. కానీ ఏ మాటగా మాట గురువు గారు, ఫీల్ లేదండి పాటలో. ఫీల్ అంటే ఆ అమ్మాయి బాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫీల్ అవ్వకుండా చరణం పాడు. ఓ మై డియర్ బాస్, నువ్వు మాస్ ప్లస్ క్లాసు, నీ స్టైల్ చూస్తే సింహమానా. నువ్వు పాడేది తగదిమి తకిట, నేను తప్పెట తకిట అడిగా. గురువు గారు మీరు తడిక కూడా మర్చిపోయారు. అక్కడ తడిక రావాలి, తడికి రాలేదు కాబట్టి తప్పెట అడిగాను. ఇంకో చరణం కూడా విందాం ఒకసారి. సరే పాడుకో. అంటే ఫీల్ తోనే పాడమంటారా? అసిస్టెంట్ గారు మీరు చెప్పండి. ఎక్కువ చేస్తున్నావు నువ్వు. రెండో చరణం ఫీల్ తో పాడు. ఓ మై డియర్ బాస్, నువ్వు మాస్ ప్లస్ క్లాసు, నీ స్టైల్ చూస్తే ఇదేంటిది పాడుతున్నాను అనుకుంటుందా గురువు గారు? యు ఆర్ సెలెక్టెడ్. ఎందుకంటే ఆ మూమెంట్ ఇచ్చింది. నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్కా బొత్తాలు. మన ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఓకే, మీకు ఉండేటువంటి 3 ఆప్షన్స్ ఏంటో చెప్తాను. బట్ దానికన్నా ముందు ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు. కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు. ఆ కర్టెన్ అప్ అయిన తర్వాత మీ టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఒక్కొక్క పేరెంట్ ముందు సింగిల్ గా తీసుకొచ్చి నించోబెట్టాలి. అలా నించోబెట్టిన తర్వాత ఈ బజర్ నొక్కాలి. నేను మీరు ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను, కానీ ఏ మ్యాచ్ కరెక్టో చెప్పను. సో మీరే డిసైడ్ చేసుకుని ఫలానా మ్యాచ్ కరెక్ట్ అయి ఉండకపోవచ్చు అని మార్చుకోవాలి. మళ్ళీ బజర్ నొక్కొచ్చు. ఇలా మీరు సెలెక్ట్ చేసుకునే టైమర్ ని బట్టి లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఎన్నిసార్లు అయినా బజర్ ప్రెస్ చేయొచ్చు. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్నది 6,60,000. ఇక మీకుండే ఆప్షన్స్. ఆప్షన్ ఏ 120 సెకండ్, మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లగలిగే అమౌంట్ 13,20,000. ఇక 90 సెకండ్స్, మీ అమౌంట్ ని ట్రిపుల్ చేసుకోవచ్చు. 19,80,000తో ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. 60 సెకండ్లు, మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. 26,40,000 మీ సొంతం అవుతుంది. మరి ఏ టైమర్ సెలెక్ట్ చేసుకుంటారు? టైమర్ 90 సెకండ్లు. పేరెంట్స్ వచ్చేయండి. వీళ్ళందరూ సోదరీమణులు, ఓన్ బ్రదర్స్ సిస్టర్స్. సో వాళ్ళ పిల్లలు ఇప్పుడు కర్టెన్ వెనకాలకి వెళ్ళబోతున్నారు. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. గీత, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు రెడీగా. మను గారు, మీరు ఇక్కడి నుంచి తనకి సలహాలు చెప్పొచ్చు. నువ్వు 1 లో తీసుకెళ్లి పెట్టు, 4 లోకి మార్చు, 5 ని 3 లో పెట్టు, ఇవన్నీ మీరు చేయొచ్చు. ఓకే, కర్టెన్ అప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 5 దగ్గర పెట్టు. 5 5 ఇదో తొందరగా ఎక్కడో అక్కడ పెట్టేసే ఫస్ట్, తర్వాత నువ్వు మార్చుకోవచ్చు. 3 ఫాస్ట్ 4 దగ్గర తొందరగా. బజర్ గీత, బజర్. మొత్తం మిస్ మ్యాచ్, ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. మార్చి మళ్ళీ
బజర్ నొక్కొచ్చు నువ్వు ఫాస్ట్ గా. వన్ మ్యాచ్ కరెక్ట్. టూ మ్యాచెస్ కరెక్ట్. ఈ అబ్బాయిని లాస్ట్ లోకి పెట్టు. వన్ మ్యాచ్ కరెక్ట్. వన్ మ్యాచ్. టూ మ్యాచెస్ కరెక్ట్. ఈ అమ్మాయిని అటు సైడ్ పంపి. ఇంకా మీకు బజర్లు లేవు, సారీ. Last 3 seconds. Last 2 seconds. ఓకే, సో జాక్ పాట్ కొట్టాను అనుకుంటున్నారా? అనుకుంటున్నాము. ఒకవేళ జాక్ పాట్ అయితే మీకు 19,80,000, లేదంటే ఏవీ రాదు. ఇప్పటి వరకు గెలుచుకున్న మొత్తం అమౌంట్ వెనక్కి వచ్చేస్తుంది. మ్యాచ్ నంబర్ 1 ఇలాగా. మ్యాచ్ 2 చేతిలో డబ్బులు పోయనే అయ్యో. మ్యాచ్ 3 మ్యాచ్ 4 మ్యాచ్ 5 అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అలా జరిగిందనమాట. సరే గీత ఒక్కసారి వెళ్ళి ట్రై చేస్తుందంట. ఇది కూడా మిస్ మ్యాచ్. ఎన్ని కరెక్ట్? ఈసారి 1 2 కరెక్ట్. ఈసారి 3 కరెక్ట్. అమ్మయ్యా, ఇది కరెక్ట్ మ్యాచ్. ఓకే, వాళ్ళతో ఒక సెల్ఫీ దిగుదాం. మీకు ఎలాగో ఏమీ రావట్లేదు. వెళ్తూ వెళ్తూ కబాలీ డైలాగ్ తో ఇవాళ మన ఎపిసోడ్ ని మనం ముగించేద్దాం. పాత చిత్రాల్లో లాగా మీసం మెలిదిప్పి లుంగి కట్టుకొని హే కబాలీ అనగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని అంటాడనుకున్నారా? కబాలీరా.